హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ రెస్టారెంట్ స్టైల్ డ్రై పన్నీర్ 65. ఇది పర్ఫెక్ట్ వెజ్ స్టార్టర్ అండి. చాలా సూపర్గా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు 1/2 టీ స్పూన్, చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు 1/2 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, ఉప్పు తగినంత. పన్నీర్ 200 గ్రాములు, కార్న్ఫ్లోర్ 1/2 కప్పు, మైదా 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు, కరివేపాకు 2 రెబ్బలు, ఫుడ్ కలర్ చిటికెడు. ఇప్పుడు ఒక బౌల్లో పన్నీర్ ముక్కలు వేసుకుని ఇందులో 1/2 కప్పు కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల మైదా, కొంచెం సాల్ట్ వేసి బాగా కోట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు టాస్ చేసుకుంటే ఈవెన్గా కోట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకుని పన్నీర్ని బాగా కోట్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని వేడయ్యాక డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి బాగా క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీదే మనం ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ముందుగా చిన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని ఇందులోనే ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసి 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, కారం, రుచికి సరిపడినంత ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి మసాలా అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో 1/2 కప్పు పెరుగు వేసుకుని పెరుగు అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా బాగా పెరుగుతో కలిసాక ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఫుడ్ కలర్ వేసుకుని కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకుని హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకున్నాక ఫైనల్గా కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, హైదరాబాదీ స్పెషల్ స్టార్టర్ పన్నీర్ 65 రెడీ. చాలా సింపుల్ ప్రాసెస్ కదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.